చెక్. దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ పునరుద్ధానం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైనా మన చర్చ్కి నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాను. ఈరోజు బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారి ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ కూడా తెలియచేస్తున్నాను. టుడే సిస్టర్ కవిత బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ మా. ఇంకా ఎవరైనా ఈరోజు ఉన్నట్లయితే వారికి హార్టీ విషెస్ తెలియచేస్తున్నాం. అందరూ వచ్చినట్టేనా? ఇంకా వస్తూ ఉన్నారు. ప్రారంభమై దాదాపు గంట అవుతుంది. మంచిది పిల్లరా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ధ్యానించబడిన గత పునరుద్ధానపు సందేశం జ్ఞాపకం ఉందని నేను అనుకుంటున్నాను. వాట్ ఇస్ ఇట్ అమ్మా? దైవభక్తి గల దావీదు, డేవిడ్ ఏ డివోటీ. ఆయన దైవభక్తిలో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఆయన జీవితంలో ఒక్కొక్కటి ఏమేమి ఘట్టాలు జరిగినాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవొకేషన్, పిలుపు ఆయన జీవితంలో ఉంది, దేవుడు పిలిచాడు. సెకండ్లీ ఎగ్జామినేషన్, పిలిచిన తర్వాత పరీక్షించాడు దేవుడు అతన్ని. నెక్స్ట్ ఎండ్యూరెన్స్, ఆ పరీక్షలో సహనంతో కూడిన పట్టుదల ఉంది అతనికి, పరీక్షలు జయించాడు. ఈరోజు ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. చదవబడిన లేఖనంలో నుంచి verse 13 చదువుకుందాం. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 16 verse 13. సమూయేలు తన కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాని అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చూడండి పిల్లలారా, చివరి ఘట్టం ఏమిటంటే ఆయన జీవితంలో ఆయన దైవభక్తి ఎంతటికి దారితీసింది అంటే ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ ఎంథ్రోన్మెంట్, పట్టాభిషేకం జరిగింది అతనికి. ఎంథ్రోన్మెంట్, పట్టాభిషిక్తుడయ్యాడు. ఎవరి ముందు అభిషేకించాడు సమూయేలు దావీదుని? చెప్పండి. అన్నదం తన అన్నల ముందు. అందరూ అన్నలే కదా అతనికి. తమ్ముళ్ళు ఉన్నారా? నాకు తెలియదు, మరి మీకు తెలిసేమో. ఏమండి, తన అన్నయ్య ముందు దావీదుని సమూయేలు ప్రవక్త ఏం చేశారండి? అభిషేకించారు. పట్టాభిషేకం. చూడండి, నేను ఎప్పుడెప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. నీవు ఖచ్చితంగా దేవునిలో యథార్థంగా నీతివంతంగా జీవించి ఉన్నట్లయితే నీకు అవమానం జరిగిన చోటే దేవుడు నీకు అభినందన సభ ఏర్పాటు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరైతే తృణీకరించారో దావీదుని, ఎవరైతే అసలు పట్టించుకోలేదో వారందరి ముందు దేవుడు అతన్ని అభిషేకించటం. ప్రైజ్ ద లార్డ్. అయితే అంత తేలిగ్గా ఇతనికి ఆ పట్టాభిషేకం జరిగిందంటే తన ముందు ఒక రాజు ఉన్నారు. ఎవరైనా? సౌలు రాజు ఉన్నారు, కీషు కుమారుడు. సౌలు ఇంట్లో వర్క్ చేశాడు ఇతను, సౌలుకి దగ్గరవాడుగా. సౌలు పెద్ద కొడుకున్నాడు జోనాతాన్, మంచి ఫ్రెండ్షిప్ ఉంది అతనికి. జోనాతాన్కి ఇతనికి వారిద్దరూ కలిసిపోయాను అని కూడా రాసి ఉంటుందన్నమాట. అంతగా డేవిడ్స్ మైండ్, జోనాతాన్స్ మైండ్ పెనవేసుకుపోయినట్టు మంచి ఫ్రెండ్షిప్కి వారిద్దరిని ఎగ్జాంపుల్గా చెప్తారు. చాలా ఘట్టాల తర్వాత ఈ పట్టాభిషేకం అతనికి. అయితే దేవుడు ముందే నిర్ణయించేశాడు ఇతన్ని రాజుగా పెట్టాలని. సౌలు చనిపోయాడు. దావీదు ప్రాణ స్నేహితుడిగా భావించిన జోనాతాన్ కూడా చనిపోయాడు యుద్ధంలో. చాలా విలపించాడని, ఏడ్చాడు దావీదు. ఏమండి, శత్రువు చనిపోతే ఎవరైనా ఏడుస్తారా? తన్ను చంపాలనుకున్నవాడు చనిపోతే నవ్వుతారు, తగిన శాస్తి జరిగింది అనుకుంటారు. కానీ
సౌలు చనిపోయినప్పుడు దావీదు చాలా ఏడ్చాడు, విలపించాడు, ఒక విలాప గీతమే రాశాడు. 2 Samuel 1st chapter 17th verse, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతము ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథములో లిఖింపబడి ఉన్నది. చూడండి, ఒక విలాప గీతమే. ఏడుపులో దావీదుకి పాట రాయడం కదా, కీర్తనకారుడు కదా దావీదు. ఈ విలాప కీర్తన కూడా రాశాడు. సౌలు మరణాన్ని ఏడ్చాడు. అంతేకాదు, సౌలు కుమారులలో పెద్ద కుమారుడు యువరాజు అవ్వాల్సినటువంటి వాడు జోనాతాన్ చనిపోయాడు. చాలా ప్రాణంగా ప్రేమించిన వాడు దావీదు, అతను కూడా చనిపోయాడు. ఆ మరణం అనేది బాగా విలపించేటట్లు చేసింది దావీదుని. ఊరకనే రాజు అవ్వలేదు దావీదు. నవరసాలు అంటారు చూసారా, అది కొంతమంది యాక్ట్ చేయొచ్చేమో, కానీ ఈయన బేసిక్గా దేవుని ఎదుట కనపడుతున్నాడు దావీదు. పట్టాభిషేకం జరిగింది. ఇక్కడ ఆలోచించండి, దావీదు యేసుక్రీస్తుకు మనకి ఇక్కడ సాదృశ్యంగా అనిపిస్తే, జోనాతాన్ ఎవరంటే మనమే అన్నట్లు ఉండాలి. అర్థమైందండి? దావీదు హృదయము యోనాతాను హృదయము కలుసుకుని పోయాను, పెనవేసుకుని పోయాను. క్రీస్తు ప్రభు వారు వరుడు, సంఘము వధువు, అలా కలిసి ఉండాలి పిల్లరా. దేవుని యొక్క దీవెన మనం అనుభవించాలి అంటే ఆయనతో అంటు కట్టబడి మనం జీవించాలి. దావీదుకి పట్టాభిషేకం జరిగింది అనేటువంటి విషయాన్ని చూస్తే 2 Samuel 2:4 చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరి. ఏమండోయ్, ఇజ్రాయెల్ గోత్రాలన్నీ 12. ఒక గోత్రానికే ముందుగా పట్టాభిషేకం చేశారు, యూదా గోత్రానికి దావీదుని. విషయం ఏమిటంటే, ఒక గోత్రానికి పట్టాభిషేకం చేసిన మిగిలిన 11 గోత్రాల వారు కూడా దావీదును రాజుగా యాక్సెప్ట్ చేశారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు, నువ్వు మాకు రాజువా, నీ పెత్తనం ఏంటి, నువ్వు మాకు కాదు అనలేదు. అందరూ కూడా లోబడ్డారు. దావీదు ఎంత దైవభక్తి చేసుంటాడు, దేవుని మనస్సు ఎరిగినవాడు కదా. దావీదు పట్టాభిషిక్తం చేసేటప్పుడు అతని వయసు జస్ట్ 30 years, 30 సంవత్సరాలు. అఫ్కోర్స్ సౌలు కూడా అంతే అనుకోండి, 30 సంవత్సరాల వయస్సులో. మనం సరిగా గమనిస్తే పిల్లరా, 30 ఏళ్ల వయసులో పట్టాభిషేకం. చిన్న వయసులోనే దావీదు ఎన్నో శ్రమలు అనుభవించాడు. అయితే శ్రమలలో నిలబడ్డాడు. కొంతమంది శ్రమలు పలకరించగానే పారిపోతారు, పరిస్థితులు వికటించగానే దిగజారిపోతారు, ఆధ్యాత్మికంగా కృంగిపోతారు. అది చేయలేదు దావీదు. అందుకే పట్టాభిషిక్తుడయ్యాడు. ఎక్కడో రోడ్డు సైడ్ పాటలు పాడుకుంటూ, ఫ్లూటు వాయించుకుంటూ దేవుని ఘనపరిచి సామాన్యుణ్ణి సామంతుణ్ణి చేశాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఆశ్రయం అండి, ఆరాధికుడండి. వర్షిప్ గురించి చెప్పాల్సి వస్తే ముందు ఎవరిని చెప్తారు? డేవిడ్, కింగ్ డేవిడ్ని ఆరాధికుడిగా చెప్తారు. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఏమండి, ఆరాధన చేస్తున్నారు కదా, ఎందుకండి ఇన్ని వాయిద్యాలు, ఎందుకండి ఇన్ని చప్పట్లు, ఎందుకండి ఇంత డిస్టర్బెన్స్ అనుకుంటూ ఉంటారు. నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఆరాధన అంటే కేవలము అలా మౌనంగా ఉండడం మాత్రమే కాదు. ఆరాధన మౌనంగా ఉండడము ఆరాధనే, కానీ మౌనంగా ఉండడం మాత్రమే కాదు ఆరాధన. పాట పాడి ఆరాధిస్తాం, సాక్ష్యము చెప్పి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, అర్పణ అర్పించి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించాలి. సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్నవే. వాయిద్యములు వాయించి కూడా దేవుణ్ణి ఆరాధించారు. అయితే డిఫరెంట్ డినామినేషన్స్ వారు
వారికి ఇష్టమైన రీతిలో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎవరిని తప్పు పట్టకూడదు. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి ఆరాధించనని లేఖనం సెలవిస్తోంది. నీకు ఇష్టం లేదు ఆరాధించటము, మౌనంగా ఉండడమే నీకు ఇష్టమే, మౌనంగా ఉండి దేవుని ఆరాధించు. అంతే తప్ప చప్పట్లు కొట్టి పాటలు పాడేవాళ్ళని మనం తప్పు పట్టకూడదు. నీకు వాయిద్యము వాయించి ఆరాధించటం నీకు ఇష్టము, వాయిద్యము వాయించి ఆరాధించు. కంజరి కొడుతూ కొంతమంది దేవుని ఆరాధిస్తూ ఉంటారు, ఆరాధించవచ్చు. అయితే ఒకటి, నీ హృదయము దేవునికి ఇష్టముగా ఉన్నదా? నీ ఆరాధన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడా? అది ఇంపార్టెంట్. తప్పులు పట్టుకుంటూ వెళితే మన జీవితం ఎందుకు పనికిరాదిక? ప్రతి ఒక్కరిని ఖండించుకుంటూ నువ్వు చేసే తప్పు, ఈ ఆరాధన తప్పు, ఈ సంఘం తప్పు, ఈ పాస్టర్ గారు తప్పు, వీళ్ళు తప్పు అనుకుంటే మన జీవితమే తప్పులు తడగ్గా మారిపోతుంది. ఎప్పుడు నేర్చుకుంటాం మనం? అందులోనూ మన సంఘానికి వచ్చేటువంటి వారు డిఫరెంట్ వాళ్ళ పీపుల్, డిఫరెంట్ పీపుల్. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నా ఆరాధన దేవుడు అంగీకరిస్తున్నాడు అనేది ఆలోచించాలి. దావీదు తంబురతోనూ, నాట్యముతోనూ, సితారతోనూ దేవుని స్తుతించండి అని చెప్పాడు. అబ్బే, అది పాత నిబంధన అండి. కొత్త నిబంధనలో ఎవరు అలా చేయలేదంటే కొట్టేద్దామా? పాత నిబంధన తీసేద్దామంటారా? కొంతమంది చూడండి, గజ్జలు వాయించి కూడా దేవుని ఆరాధిస్తుంటారు. అలా అని పిచ్చి కేకలేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు, ఎగిరి గంతులేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. దేవుని ఆత్మచేత సంధించబడినప్పుడు ఆత్మ ఆధీనంలో ఉంటాడు ఎవరైనప్పటికీ కూడా. మర్యాదగా, క్రమబద్ధంగా దేవుని మనం ఆరాధించాలి. దావీదు గొప్ప ఆరాధికుడు కాబట్టే పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ పట్టాభిషేకం విషయాన్ని మనం గమనించాలి. దావీదు లాంటి భక్తుడు బైబిల్లో లేడు అని చెప్పట్లో కూడా సందేహం లేదు అంటుంటాను నేను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట, ఆయన్ని పిలిచినటువంటి వారు దావీదు కుమారుడు అయిన యేసు, నజరేయుడు అయిన యేసు అని పిలిచారు. గోత్రములో, దావీదు గోత్రములో. ఈ పట్టాభిషేకం విషయంలో దీంట్లో 2 సబ్ పాయింట్స్ ఉంటాయి. పట్టాభిషేకం అంటే జరగటం అంటే ఎలా జరిగింది ఈయనకి దావీదు విషయంలో, ఆయన దైవభక్తి ఎంతటికి దారితీసింది, ఆ దైవభక్తిని కోల్పోకుండా ఉన్నాడు కాబట్టి ఎంతటికి దారితీసింది. తప్పు చేయలేదా దావీదు? చేశాడు. దారి తప్పలేదా? తప్పాడు. దేవునికి భయపడలేదా? భయపడ్డాడు. నాతాను ప్రవక్తను పంపించి తప్పుని ఎత్తి చూపించినప్పుడు భయపడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అందుకే ఎక్కడో పాత నిబంధనలో ఉన్న పేరుని క్రొత్త నిబంధనలో చివరి అధ్యాయం వరకు కూడా రాసిపెట్టాడు దావీదు పేరుని. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి పిల్లలు. 2 విషయాలు ఈ పట్టాభిషేకం ఎంత్రోన్మెంట్లో 2 సంగతులు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5:4 చదవండి ఒకసారి. 5:4 2 సమూయేలు 5:4 ఒకసారి చదవండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ సమూయేలు 5:4. దావీదు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించి ప్రారంభించేటప్పుడు ఎంత వయసు? 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించాడు. ఇప్పుడు 13 చదవండి. 1 సమూయేలు 13. సమూయేలు 1 గ్రంథం 13. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. ముందు అయితే నీ రాజ్యము నిలవదు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు సమూయేలు? దావీదు కన్నా ముందున్న సౌలు రాజుతో సంభాషణ ఇది. దేవుడు ఒక మంచి ఉద్దేశంతో సౌలుకి రాజుగా బాధ్యత అప్పచెప్పాడు. ఇజ్రాయేలులకి 12 గోత్రాలకి మొట్టమొదటి రాజుగా. కానీ దేవుని ఉద్దేశాన్ని సౌలు నెరవేర్చలేదు. దేవుడు చెప్పినప్పుడు అన్నాడు, తర్వాత దేవుడు చెప్పింది తూచా తప్పకుండా జరిగించలేదు. అన్నీ సగం పనులు అంటారు చూసారా? ఏ పని కూడా కంప్లీట్గా పూర్తి చేయరు కొందరు. సగం పనులు అన్నిటిని. అది క్లియర్ అయినాక ఇంకో పనిలోకి వెళ్ళమంటే వెళ్ళరు.
ఏదన్నా ఒక పని దేవుడు అప్పగించినప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్. దాంట్లో కేలు దీంట్లో కేలు పెడతానంటే ఎట్లా అండి? ఎందుకండి ఇలా చేసావు అలా చేసావు అంటే, మరి నాకు పేరు, నీకు కావాలా పేరు, దేవునికి కావాలా మహిమ? ఫేమ్ ఎవరికి కావాలండి? ఫెయిత్ నీకుంటే ఫేమ్ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని పట్ల విశ్వాసం నీకుంటే నువ్వు ఫేమ్ కోరుకోవద్దు, జస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. సౌలు తన మెప్పు కోసం అన్నట్లుగా ఎవరినైతే తీసేయమన్నాడో వాళ్ళని తీయలేదు, ఉంచాడు. ఇక్కడ మళ్ళీ సమూయేలు ప్రవక్తను పంపించి సౌలుతో మాట్లాడిస్తున్నాడు దేవుడు. అయ్యా సౌలు రాజా, నిన్ను మామూలుగా దేవుడు నియమించాడు, అందరికీ రాజుగా నిలబెట్టాడు. కానీ దేవుడు ఎన్నో తలుచుకున్నాడు నిన్ను బట్టి ఇది చేస్తావని, కానీ నువ్వు నిలబెట్టుకోలేదు కాబట్టి నీ రాజ్యము నిలవదు. ఇప్పుడు చెప్పండి, డేవిడ్ యొక్క డెసిషన్ దేవుడు ఎప్పుడో చేసేసాడా లేదా? అర్థమైందా లేదని విషయమే. దేవుడు ఎప్పుడో అభిషేకానికి నిర్మాణాత్మకంగా ఆలోచన చేసేసాడు ఆయన. సో పట్టాభిషేకంలో మొట్టమొదటి సబ్ పాయింట్ ఏంటి? అనాయింట్మెంట్. అభిషేకము. ఎందుకంటే ఆ దినాల్లో ప్రవక్త వచ్చి తైలపు కొమ్ము తీసుకుని ఆ కొమ్ములో తైలాన్ని పోసి హస్తనిక్షేపణ చేస్తే ఆ రోజు దేవుని యొక్క ఆత్మ అతని మీదకి దిగి రావడం ప్రారంభం. అతను దేవుని చేత ఏర్పరచబడిన రాజు. ఎప్పుడైతే సౌలు దారి తప్పాడో వేరే ఒకరిని ఏర్పాటు అయిపోయింది. తెలుగులో ఒక మాట అంటారే, తాడి తన్నేవాళ్ళు ఒకరుంటే వారి తలదన్నేవారు మరొకరుంటారు అని. నేను తప్ప ఎవరు లేరు అని అహంగా చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? డౌన్ఫాల్ దించుతాడు. నీకన్నా ఎందుకు పనికిరాడని నువ్వు ఎన్నుకుంటావే, వేస్ట్, ఒక్క క్వాలిటీ కూడా లేదనుకో, అలాంటి వాళ్ళని దేవుడు అందలం ఎక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది కొందరు ఐ డ్రాప్స్ వేసుకోవాలి. ఐ డ్రాప్స్ అంటే ఈ ఐ కాదు, నేను అనేదో పెద్ద జబ్బది. నాదే, నేనే, దీనికి డ్రాప్స్ పడాలి, ఈ డ్రాప్స్ పడాలి, వాక్యం అనే డ్రాప్స్ పడాలి. ఇప్పుడు కళ్ళు బాగోపోతే డ్రాప్స్ వేస్తాం కదా, పొద్దున్న అంటారు, మధ్యాహ్నం అంటారు, రాత్రి అంటారు, పడుకుంటాను, కొంచెం నాకు వేసి పెట్టవా అంటారు చేత కాకపోతే. అర్థమైంది విషయమే. చాలామంది ఐ డ్రాప్స్ వాడాలి. సౌలు యొక్క పతనం అప్పుడే దేవుడు నిర్ణయించేశాడు, ఇక నువ్వు ఉండవు. అభిషేకం జరిగిపోయింది అక్కడ విషయం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిర్ణయించేశాడు. మరొకసారి 16-13 చదువుదాం. 1 శామ్యూయల్ 16-13 మరొకసారి చదువుదాం. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. ఇక్కడ గ్రహించండి పిల్లరా, ఆలోచించండి. ఎందుకు దావీదుని ఎన్నుకున్నాడు అంటే సింపుల్గా మాట చెప్తాను. దావీదు దేవుని ఆజ్ఞను గైకొన్నాడు, అంతేకాదు వివేకంతో పనిచేశాడు. వివేకం అంటే ఏంటో తెలుసండి? అక్కడ దావీదు విషయంలో జరిగింది. తన టైం వచ్చేంతవరకు కామ్గా ఉన్నాడు. తన సమయం వచ్చేంతవరకు ఎక్కడున్నాడు? అరణ్యంలో గొర్రెల మేపుతానే ఉన్నాడు. వివేకవంతులు ఎలా ఉంటారో తెలుసా అండి? వారి టైం వచ్చినాక విజృంభిస్తారు. వారి టైం వచ్చేంతవరకు ఏమీ మాట్లాడు. మనకి బెస్ట్ రోల్ మోడల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కానా పెళ్లి విందు మనం వెళ్ళలేదు, ప్రభు వెళ్ళాడు. పెళ్లి విందు అనగానే ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అనుకుంటాం. ప్రభు వెళ్ళాడు, శిష్యులతో కలిసి వెళ్ళారు ఆయన. అక్కడ ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు ఎవరు కంగారు పడుతున్నారు? మరియా, బాబు అదేదో చూడు అని కుమారుని అన్నప్పుడు ఆయన ఏమంటాడు?
నా సమయము ఇంకా రాలేదు. వేచి ఉండాలి. వెయిట్ ఫర్ రైట్ టైం అంటారు. సరైన సమయం కోసం వేచి. ఎంత అవమానం ఉన్నా సరే ఇంట్లో అన్నదమ్ములు అన్నయ్యలు లెక్క చేయకపోయినప్పటికీ కూడా వివేకంతో తన పని తాను చేసుకుంటూనే ఉన్నాడు. నేను దేవుడిని మెప్పిస్తే చాలు, దేవుడు నన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. మనుషుల మెప్పు కోరుదునా, నేను దేవుని మెప్పు కోరుదునా అని ఆలోచించాడు. కాబట్టే వివేకంతో ఉన్నాడు. కాబట్టే అభిషేకం వచ్చింది. ఎవరి ముందు? అవమానించిన వారి ముందే అభిషేకం చేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. గొప్ప విషయం కాదా ఇది? మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, శత్రువుల ముందు భోజనాన్ని, శత్రువు ఎదుట భోజనాన్ని సిద్ధం చేస్తాడు ఆయన. యథార్థతను విడిచిపెట్టొద్దు, భక్తిని వదలొద్దు. అతని దైవభక్తి అతనికి ఎంత ధైర్యాన్ని ఇచ్చింది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఉందా లేదా యోబు గ్రంథంలో? నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. ఇతను దైవభక్తి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాడు ఇతను. అటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. దట్ మీన్స్ దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా భూమి మీద దావీదు అలా ఆలోచించాడు. అందుకనే అభిషేకం, అనాయింట్మెంట్. కొంతమంది ఉంటారు వాళ్ళకి అభిషేకం ఉండదు. మళ్ళీ మీరు ప్రశ్నించవచ్చు, అభిషేకం అంటే ఏమిటండి? అదృశ్యంగా దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు జీవించుట, దేవుని ఆత్మ కలిగి జీవించుట. దైవజనులు జస్ట్ హస్తనిక్షేపణ చేస్తారంతే, కానీ అభిషేకించువాడెవరు? దేవుడే. ఆయన అభిషేకము ఉన్నదా లేదా అని ఆయన జీవిత విధానంలో తెలిసిపోతుంది. వారి జీవన శైలి ద్వారా అర్థమైపోతుంది దైవాభిషిక్తుడా కాదా అనేటువంటి విషయమే. దేవుని చిత్తానుసారంగా అటువంటి మనస్సు కలిగిన వాడుగా జీవించాడు దావీదు. అనాయింట్మెంట్ ఉంది ఆయన జీవితంలో, దావీదు జీవితంలో. సెకండ్లీ, రెండవది ఏంటంటే 13-14 1 Samuel 13-14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా అతనిని అంటే ఎవరి గురించి? దావీదుని ఎలా నియమించాడు? అధిపతినిగా నియమించాడు దావీదుని. అనాయింట్మెంట్ మాత్రమే కాదు, రెండవది అథారిటీ. అభిషేకం పొందినవాడు మాత్రమే కాదు, అధికారము కూడా పొందినవాడు. కొంతమంది అభిషిక్తులుగా ఉంటారు కానీ అధికారం ఉండదు వారి దగ్గర. కొంతమంది దగ్గర అధికారం ఉంటుంది కానీ దేవుని అభిషేకం ఉండదు. మీకు అర్థమైందే విషయాన్ని? నేనేమి అధికారిని అంటారు కానీ అసలు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడా? దేవుని అభిషేకం వారి మీద ఉందో లేదో తెలుసుకోవాలి. దావీదుకి అభిషేకం ఉంది దేవుంది, అధికారం కూడా దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, అధికారం ఎవరు ఇవ్వాలి మనకి? దేవుడు ఇవ్వాలి. దేవుడే అతన్ని ఇజ్రాయేలు ప్రజల మీద అధికారిగా నియమించాడు, అథారిటీ ఇచ్చాడు. కొంతమంది అంటారు, ఊరకనేనండి ఆయన కుర్చీలో ఉన్నాడు కానీ ఆయన కాదండి, మొత్తం వేరే వాళ్ళు చేస్తారండి అంటారు. అలా కనబడుతున్నాడు అంతేనండి, అబ్బే వేరే వాళ్ళు చూసుకుంటారండి. అధికారం. కొంతమంది అధికారాన్ని బట్టి అనేకులను ధిక్కరిస్తూ ఉంటారు, అది కూడా మంచిది కాదు. ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అధికారులకు అధికారి, సర్వాధికారి ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయన్ని మనం గణపరచాలి. ఈ అధికారం ఇచ్చినవాడు ఆయన మనకి. దయ్యములను విడిపించు అధికారం ఆయన ఇస్తున్నాడు. మనుషుల జీవితాల్లో స్వస్థతలు ఇచ్చే అధికారం ఆయన ఇస్తున్నాడు. అన్నిటికంటే ముందుగా మనుషులు రక్షించుటకు సువార్త చెప్పే అధికారం కూడా ఆయన ఇస్తున్నాడు. దావీదు అధికారం పొందినవాడు. 2 Samuel 7th chapter 6 నుంచి 17 వచనాల వరకు అంత చదవలేము. 16 వచనం వాడు చదువుదాం. 2 Samuel 6:16. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ఇక్కడ ఆలోచిస్తున్నాను పిల్లరా. 7:16 అమ్మా, సారీ 7:16, 7:16. నీ మట్టుకు నీ సంతానమును
నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. అంటే అధికారం ఎటువంటిది? శాశ్వతమైనటువంటి అధికారం ఇది. నీ కుటుంబం, నీ సంతానం, నీ రాజ్యము నిత్యము స్థిరమగును. ఎవరికైనా బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంటే అవి శాశ్వతమో అశాశ్వతమో చెప్పలేం. ఏమండి? గొప్ప బ్లెస్సింగ్ ఏంటి అంటే ఇంకా క్షేమంగా బతికుంటడమే. ఏం తప్పు మాట్లాడానా? అలా చూస్తున్నారు? ఇంకా క్షేమంగా బ్రతుకుండడమే ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. సరే, పోనీ ఇది శాశ్వతంగా ఉంటుందా? ఇవాళ ఉన్న ఆరోగ్యం రేపు ఉండదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, కింద సంవత్సరం ఫోటో దగ్గర పెట్టుకో, ఇప్పుడు తీసి ఫోటో దగ్గర పెట్టుకో, చూసుకో, ఛీ అనుకుంటావు. ఎందుకు? నిన్ను నువ్వే ఎందుకని? ఏమో ఎవరో చూసారా లేదా అనుకుంటావు, మళ్ళీ కొట్టుకుని మళ్ళీ నువ్వు. ఏది శాశ్వతం కాదు. ఈ మధ్యన చాలామంది చూడండి, సోషల్ మీడియాలో చూస్తుంటాం, 2 years బ్యాక్ అంటాడు, ఇక్కడ ఫోటో పెడతారు. నౌ అంటారు, ఇక్కడ ఫోటో పెడతారు. వేరియేషన్ ఉందా లేదా? మనిషి ఒక్కడే కదా మరి, మనిషి ఒక్కరే, కానీ రూపం మాత్రం మారిపోతూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు, నీ సంతానము, నీ కుటుంబం, నీ రాజ్యము స్థిరపరుస్తాను. అందుకే దావీదు పేరు క్రొత్త నిబంధనలో ఆఖరి పుస్తకం, ఆఖరి అధ్యాయం వరకు కూడా దావీదు పేరు రాశాడు దేవుడు. ఇదంతా జరిగిపోయి సుమారు 3000 సంవత్సరాల పై అయినా సరే ఇప్పటికీ దావీదుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది, గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది. భక్తి లేని చోట ఏముంటుందో తెలుసా అండి? కుయుక్తి ఉంటుంది. ఎలాగోలా సొంతం చేసుకోవాలి, ఎలాగోలా వశం చేసుకోవాలి. భక్తి చేసి సంపాదించింది వేరు, కుయుక్తితో సాధించింది వేరు. భక్తి చేసి సాధించిన దాన్ని తీసేయాలంటే ఆయన వల్లే అవుతుంది. కుయుక్తితో తీసుకొచ్చింది ఆయన అవసరం, మనుషులే లాగేసుకుంటారు. దైవభక్తి, ఈ మాట అర్థం చేసుకోండి. దైవ చిత్తానుసరమైన మనసుతో పరిపాలించాడు. అందుకే దేవుడు దావీదుతో క్రొత్త నిబంధన చేశాడు. ఎవరితోనూ చేయలేదు, దావీదుతోనూ చేశాడు. నీ రాజ్యము నిత్యము స్థిరపరచబడును. ఎవరితోనూ చేయలేదు ఆ నిబంధన, దావీదుతోనూ చేశాడు. నిత్యము స్థిరపరచబడును. ఆ నిబంధన ఎప్పటికీ కూడా ఉంది. ఇవన్నీ మనకి ఒక దృష్టాంతంగా పెట్టాడు దేవుడు. దైవభక్తి గలటువంటి దావీదు. కొన్ని దృష్టాంతాలు మర్చిపోతూ ఉంటారు. గత 4 రోజుల నుంచి ఒక న్యూస్ వింటున్నాం బాగా మనం. ఏంటిది? మొంతా సైక్లోన్ గురించి. తుఫాన్ వస్తుంది, రేపటి నుంచి 30వ తారీఖు వరకు అతలాకుతలమైపోతుందని వార్త వింటూ ఉన్నాం మనం. సిద్ధపాటు ఉంటుంది కదా కొందరికి. ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రతిదానికి ఒక ప్రిపరేషన్, దృష్టాంతం. మళ్ళీ ఏం చెప్తున్నారు? ఈ సంవత్సరంలో వచ్చినటువంటి తుఫాన్లన్నింటిలోకెల్లా ఇది చాలా పెద్ద తుఫాను రాబోతుంది. 3 days స్కూల్స్ హాలిడేస్. మామూలు సంబరం కాదు వాళ్ళకి. ఇవన్నీ మనం ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఇవంతా కూడా చెప్తున్నారు విషయం. అదంతా ఏంటి? అప్పుడు వెంటనే ఏమొస్తుందంటే అంతకుముందు వచ్చిన తుఫాను, అదంతా ఒక ఉదాహరణగా జ్ఞాపకం వచ్చేస్తుంటాయి. దృష్టాంతాలు, జరిగిన విషయాలు. ఇప్పటికీ కూడా దావీదు జరిగినటువంటి సంగతులు దృష్టాంతాలుగా దేవుడు పెడుతూ ఉన్నాడు. బుక్ ఆఫ్ 1 Corinthians chapter 10 verse 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఇలాంటి సంగతులన్నీ మనకేమున్నాయమ్మా? దృష్టాంతాలుగా ఉన్నాయి. 11వ వచనం కూడా 11th verse ఆల్సో. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి. చాలు, 2 సార్లు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఎప్పుడైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే
గత ఇన్సిడెంట్ జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంది. లాస్ట్ వీక్లో ఒక ట్రావెల్స్ బస్సు, వాల్వో ట్రావెల్స్ బస్ బర్న్ అయిపోయింది, మొత్తం కాలిపోయింది. 20 మంది పైన చనిపోయారని వింటున్నాం. అంతకుముందు కూడా ఒక బస్సు కాలిపోయింది, జ్ఞాపకం వస్తుంది. ఒక వాల్వో అంతకుముందు కూడా కాలిపోయింది, మొత్తం భస్మం అయిపోయింది. అందరూ ఎక్కువ మంది టెక్కీసే, సాఫ్ట్వేర్స్ ఉన్నారు దానిలో. గుర్తు రావాలి, వెంటనే గుర్తొచ్చేస్తుంటుంది మనిషికి. దావీదు చేసిన దైవ భక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒక దృష్టాంతంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఎందుకు చేయకూడదు దైవభక్తి? నేను ఎందుకు చెయ్యలేను భక్తి? నేను ఎందుకు భక్తి చేసి దేవుణ్ణి మెప్పించలేను? దేవుణ్ణి ఆయన మనస్సు నాకు ఎందుకు రాదు? ఒక పట్టుదల మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు మనతో కూడా నిబంధన చేస్తాడు. నీ సంతానమును స్థిరమవుతుంది, నీ రాజ్యము స్థిరమవుతుందని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఏది చేసి నువ్వు దేవుని మెప్పించలేవు, భక్తి చేసి దేవుని మెప్పిస్తావు. ప్రైజ్ ద లార్డ్. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నేను ముగింపులోకి వస్తున్నాను పిల్లరా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, డేవిడ్ ఏ డివోటీ. దైవ భక్తి గల దావీదు, అతని జీవితంలో ప్రాముఖ్యమైన ఘట్టాలు 4 చెప్పాను, అక్కడ కనబడుతుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవొకేషన్, దేవుడు పిలిచాడు. తన బిడ్డలను పిలుస్తాడు ఆయన, పిలుపుంది. సెకండ్లీ ఎగ్జామినేషన్, పరీక్షించాడు. పరీక్ష లేకుండా ఎట్లా? ఎగ్జామినేషన్ లేకుండా ప్రమోషన్ ఎట్లా ఉంటుందండి? టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. థర్డ్లీ ఎండ్యూరెన్స్, సహనం, సహనంతో కూడిన పట్టుదల, సహించాడు. తన టైం వచ్చేంతవరకు వేచి ఉన్నాడు. ఎవరు ఎన్ని నిందించినా, హింసించినా, అవమానపరిచినా, తండ్రి పట్టించుకోకపోయినా, అన్నయ్యలందరూ కూడా పక్కన పెట్టినా సహించాడు, శ్రమలు ఓర్చుకున్నాడు. అరణ్యంలో చిన్న వయసులో, టీనేజ్లోనే ఎలుగుబంటితో పోరాడాడు, సింహంతో పోరాడాడు. అర్థమవుతుందండి? ఎన్ని టెస్ట్స్, ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నాడు. సహనం విడిచిపెట్టలేదు. నువ్వు చిన్న బాధకే రెచ్చిపోతున్నావు, చిన్న ఇష్యూ వస్తేనే అమ్మో ఏం చేయాలని ఎగిరి గొంతులేసేస్తున్నావు. అతను టీనేజ్లోనే. ఆలోచించండి. ఫోర్త్ అండ్ ఫైనల్లీ ఎంథ్రోన్మెంట్, పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషిక్తుడు అంటే ఊరకనే కుర్చీ ఎక్కి కూర్చోలేదైనా, దేవుని అభిషేకం ఉంది, దేవుని అధికారం ఉంది అతనిలో. ఈరోజు అతన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది. దావీదు గొప్ప ఆరాధకుడు అండి. దేవుణ్ణి తన ఆరాధన ద్వారా మెప్పించాడు. అబ్బురపడ్డాడు దేవుడు తన ఆరాధన చూసి. అందుకని ఆరాధనకు ఎవరయ్యా ముఖ్య ఉదాహరణ అంటే దావీదు గురించే చెప్తూ ఉంటారు. వర్షిప్ మీన్స్ గ్లోరిఫైయింగ్ గాడ్, అడోరేషన్, ప్రైజ్ అండ్ వర్షిప్. అడోరేషన్, దేవుని ఆరాధించడం, ఆయన మహింపరచడం, ఆయన నామానికి గొప్పతనం తీసుకురావడం, ఈ జిహ్వా ఫలాన్ని దేవునికి సమర్పించటం. దైవభక్తిని మనం చేయాలండి. మనము రాజులమే. ఏ ఊరు రాజులు అంటారేమో, అది మీకు చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్, 2nd chapter, verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆ ఒక్క వచనంలోనే 4 సంబంధాలు చెప్పాడు మనకి. ఏర్పరచబడిన వంశం అంట మనం. దేవుని చేత వంశం ఏర్పరచబడింది. రాజులైన యాజక సమూహం మనం. పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. అర్థమైందని విషయమే. రాజులని మనం కూడా రాజులని యాజక సమూహమే అని గుర్తుంచుకోవాలి. రాజు అనేవాడు ఎలా పడితే అలా జీవిస్తాడా? తన కింద ప్రజల చేత చెప్పించుకుంటాడా? తన ప్రజలకు హితబోధ చేస్తాడు రాజు అంటే. మనం రాజులని యాజక సమూహం, పరిశుద్ధ జనం, ఏర్పరచబడినటువంటి జనాంగం, వంశం ఇది. ఆయన సొత్తైన ప్రజలు మనం.
ఆయన సంపద మనం. అలా జీవిస్తున్నామా? అమాలేకీయుల వలె శారీర సంబంధులుగా జీవించకూడదండి. అమాలేకీయులేంటి? శరీర సంబంధులుగా జీవించారు. మనం ఎలా జీవించాలి? దైవభక్తితో ఆత్మ సంబంధులుగా మనం జీవించాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి మనం జీవించాలి, ఆత్మ సంబంధులుగా. ఎస్, ఆయన రాజు, నన్ను రాజుగా చేస్తున్నాడు ఆయన. ఎందుకంటే భవిష్యత్తులో ఆయనతో కలిసి పరలోకములో పరిపాలించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఆయనతో కలిసి ఏలుట గొప్ప ఆధిక్యత. అది మనం చేయబోతున్నాం. దేంతో సాధిస్తావా అంటే భక్తితో, దైవభక్తి. అది లేకపోతే కష్టం. డేవిడ్ ఏ డివోటీ. ఎస్, ఆయనే ఆ దైవభక్తితో రాజుగా పరిపాలించాడు, నిబంధనను స్థిరపరిచాడు దేవుడు, అంతే. అట్టి దైవభక్తి కలిగి దినదినము కూడా అభివృద్ధి చెందుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. అందరూ తలల వంచండి, కళ్ళు మూసుకునండి. ఈరోజు ప్రభు నిన్ను దర్శించాడు. ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు.